న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, నా పేరు ప్రశాంతి. వైన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నక్కపల్లి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన మహోత్సవానికి తరలి వెళ్లిన కూటమి శ్రేణి. తేటగుంట వద్ద బస్సులకు పచ్చ జెండా ఊపిన ప్రభుత్వ విప్ యనమల దివ్య. ఊరూరా సీతారాముల కళ్యాణ మహోత్సవాలు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు పిలుపు. రాజమండ్రిలో రాకాస చిత్ర యూనిట్ సందడి. ఇదో డిఫరెంట్ మూవీ అన్న యూనిట్ బృందం. కాకినాడ జిల్లా సమీక్షా కమిటీ సమావేశం జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధ్యక్షతన కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్లు యనమల దివ్య, దాట్ల సుబ్బరాజు, యనమల ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, వనమాడి కొండబాబు, వరపుల సత్యప్రభ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సెగిలి, జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి సమీక్షలో తొలుత గత సమావేశంలో చర్చించిన అంశాలపై చేపట్టిన చర్యలను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సెగిలి మంత్రికి వివరించారు. అనంతరం అజెండా అంశాలుగా వ్యవసాయం, ధాన్యం సేకరణ, నీటిపారుదల, ఉపాధి హామీ, గ్రామీణ నీటి సరఫరా, పురపాలన, విద్యుత్, పశుసంవర్ధక శాఖల ద్వారా అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై ఇన్ఛార్జి మంత్రి నారాయణ అధికారులతో సమీక్షించి ఆయా లక్ష్యాల సత్వర సాధనకు అధికారులకు కార్యాచరణలు సూచించారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు కాకినాడ జిల్లా అటు శాసనసభ్యులతో కార్పొరేషన్ మరియు మిగతా ప్రజాప్రతినిధులు అధికారులతో యాక్చువల్గా డిస్కషన్ జరిగింది. ఇందులో అనేక విషయాలు యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ముందుగా ఏంటంటే సివిల్ సప్లైస్ సంబంధించి సంవత్సరం 2025 ఎటువంటి ఇబ్బంది లేకుండా సివిల్ సప్లైస్ ప్రొక్యూర్మెంట్ కానీ పేమెంట్ కానీ చాలా పర్ఫెక్ట్గా చేశారు. ఇన్ఫాక్ట్ 26, 27లో కూడా అదేవిధంగా దానికంటే పట్టుగా చెందిన అందరూ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరూ చెప్పడం జరిగింది. దాని మీద కలెక్టర్ కూడా ఆ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా లాస్ట్ ఇయర్ అయితే 6.76 లక్షల మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ ఇచ్చింది. దాంట్లో 3 లక్షలు యాక్చువల్గా ప్రొక్యూర్మెంట్ చేసి పేమెంట్. అలాగే ఈ సంవత్సరంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి కలెక్టర్ గారికి అదేవిధంగా 1,90,000 లేటెస్ట్ ఎడ్యుకేషన్ యాక్చువల్గా ఇక్కడ దానికి సంబంధించి వాటర్ ఆల్రెడీ వాటర్ కొన్ని ఛానల్స్ ఇంకా ఇస్తున్నారు. ఇంకా అవసరం లేదు, దాన్ని ఆర్గనైజేషన్ యాక్చువల్గా అందరూ ఎమ్మెల్యేస్ చెప్పడం జరిగింది. అయితే ఒరిజినల్గా అయితే ఈ మంత్ 31st వరకు యాక్చువల్గా ఇస్తూ ఉంటున్నారు. ఇరిగేషన్ నేను ఆపుతున్నాను. అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఇది ప్రజలందరికీ నేను చెప్పేది వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది. అంతకుముందు అయితే ఫస్ట్లో మీకు అందరికీ తెలుసు, ఎవరికన్నా ఏదన్నా విషయాలు జరపాలన్నా ఒక సర్టిఫికేట్ కావాల్సిన ఆఫీసులు చుట్టూ తిరగాల్సి వచ్చేది. అలా కాకుండా ఏ సర్టిఫికేట్ కావాలన్నా వాట్సాప్లో తీసుకోవచ్చు. మున్సిపాలిటీకి ఏదైనా కంప్లైంట్ చేయాల్సిన వాట్సాప్లో చేయొచ్చు. బిల్స్ ఏదైనా పేమెంట్ ఉన్నా వాట్సాప్లో చేయొచ్చు. ఆఫీసుల చుట్టూ తిరగకుండా పరిపాలన ముఖ్యమంత్రి గారి యొక్క యువనాయకుడు లోకేష్ గారు చక్కటి సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్ ఆ వాట్సాప్ అంటే ఇంతకుముందైతే జనరల్గా వెబ్సైట్ క్రియేట్ చేయడం, దాన్ని ఓపెన్ చేయడం అయిన డిఫికల్ట్గా ఉండేది. అలా కాకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడుతున్నారు. వాట్సాప్ ద్వారానే
ప్రజా సౌకర్యాలన్నీ వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్లు కావచ్చు, పేమెంట్స్ కావచ్చు, వాళ్ళ యొక్క కంప్లైంట్స్ కావచ్చు తెలియజేసి దాన్ని తీసుకొచ్చారు. నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, దాన్ని యాక్చువల్గా ఎక్కువగా యూటిలైజ్ చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. అపూర్వ ఘట్టం దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ మన పొరుగును చేరింది. సంపద సృష్టికర్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ పరిపాలన దక్షతకు అద్దం పట్టే నక్కపల్లి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన మహోత్సవానికి తుని నియోజకవర్గం నుంచి కూటమి శ్రేణులు మేము సైతం అంటూ ఉత్సాహంగా తరలి వెళ్లారు. తుని, కోటనందూరు, తొండంగి మండలాల నుంచి బయలుదేరిన బస్సులకు తేటగుంట క్యాంపు కార్యాలయం వద్ద ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య, సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి పచ్చజెండా ఊపారు. తుని టౌన్ నాయకులు కానీ, అలాగే తొండంగి మండలం నాయకులు కానీ, తుని రూరల్ మండలం నాయకులు కానీ అందరూ కూడా నిన్నటి నుంచి బస్సులు, కార్లు, ఆటోల్లోని మొత్తం అందరినీ కూడా ప్రతి బస్సుకి కూడా మరి ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జీలు నియమించడం జరిగింది. ప్రతి బస్కి ఇన్ఛార్జీలు నియమించారు, ఆటోలకి ఇన్ఛార్జీలు నియమించారు, కార్లకి ఇన్ఛార్జీలు నియమించారు. ఏ మండలంలో ఆ మండలం నాయకులు, కార్యకర్తలు బ్రహ్మాండంగా పార్టీ ఇచ్చిన దివ్య గారు, ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అబ్జర్వర్లుగా వైజాగ్ నుంచి ప్రతి మండలానికి అబ్జర్వర్లు వేయడం జరిగింది పార్టీ ఆఫీసు వారు. అలాగే కోటనందూరు మండలంకి అబ్జర్వర్లు వేశారు, తుని మండలానికి వేశారు, తొండంగి మండలానికి వేశారు, తుని టౌన్కి వేశారు, తుని మళ్ళీ నియోజకవర్గం మొత్తానికి కూడా ఒక మళ్ళీ అబ్జర్వర్ గారిని వేశారు. వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ రోజున బ్రహ్మాండంగా పార్టీ ఎమ్మెల్యే గారు ఇచ్చిన పిలుపు మేరకు చక్కగా అందరూ కూడా 6,000 అంటే ఇంకా మన కార్యకర్తలు, నాయకులు కూడా సుమారు 7,000 మందిని ఈ నియోజకవర్గం నుంచి సేకరించడం, సమీకరణ చేసి ఈరోజు దిగ్విజయంగా నక్కపల్లి సీఎం గారి కార్యక్రమానికి పంపించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి తరఫున, యనమల రామకృష్ణుడి గారి తరఫున కోటనందూరు మండలం, తుని మండలం, తొండంగి మండలం, తుని టౌన్ నాయకులకు, కార్యకర్తలకు, జనాలకు అందరికీ కూడా ప్రత్యేకమైన తుని తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున, అలాగే మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు జనసేన వారు, బీజేపీ వారు కూడా కలిసి అందరూ రావడం చాలా ప్రత్యేకమైన. వారికి కూడా తుని తెలుగుదేశం పార్టీని ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పల్లెపల్లెలోనూ శ్రీరామ స్మరణ మార్మోగాలి, గుడి గంటలు మోగించండి, ఊరూరా రాములోరి పెళ్లి బాజాలు మోగాలని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. కమనీయమైన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో నియోజకవర్గ పరిధిలోని 101 పంచాయతీల్లో ఉన్న రామ మందిరాల్లో గ్రామ పెద్దలు, యువకులు, భక్తులందరూ కలిసికట్టుగా స్వామివారి కళ్యాణోత్సవాలను, ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన కోరారు. గ్రామాల్లోని పెద్దలందరినీ ఆహ్వానించి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను తనకు పంపించాలని సూచించారు. రామరాజ్య స్థాపనలో భాగస్వాములైనట్లుగా భక్తిభావంతో ఈ పండుగను జరుపుకోవాలని, గ్రామాలు ఆధ్యాత్మిక శోభతో విరజిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఆవాహయామి ఆవాహన సమర్పయామి
7వ తారీఖున అంటే శుక్రవారం నాడు శ్రీరామ నవమి పండగ జరుపుకుంటున్న సంగతి మీ అందరూ తెలుసు. మరి మీ అందరినీ కోరేది ఏంటంటే మన నియోజకవర్గంలో 101 పంచాయతీలు ఉన్నాయి. ఈ 101 పంచాయతీల్లో కూడా మీరు అందరూ కలిసి రామ మందిరాల్లో, మీ గ్రామ రామ మందిరాల్లో శ్రీరామ నవమి పండగ చేయవలసిందిగా నేను కోరుకున్నానండి. ఊర్లో అందరినీ పిలిచి, పెద్దలందరినీ పిలిచి శ్రీరామనవమి పూజ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ కోరుకున్నాను. చేయడమే కాదు, మీరు పూజ చేస్తే ఫోటోలు తీసి ఆ ఫోటోలన్నీ కూడా నాకు పంపించవలసిందిగా కూడా కోరుకున్నానండి. తప్పనిసరిగా ప్రతి గ్రామంలో కూడా శ్రీరామనవమి జరిగి తీరాలి. దానికి మీ పెద్దలందరూ కూడా సహకరించి చేస్తారని చెప్పి ఆశిస్తున్నానండి. అదేవిధంగా ప్రజలందరినీ, ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా కోరికది ఏంటంటే తప్పనిసరిగా మీ రామమందిరంలోకి వెళ్ళి శ్రీరామనవమి కార్యక్రమాల్లో పాల్గొని ఆ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా గ్రామ పెద్దలందరినీ కోరుకున్నాను. ఒకవేళ మీ గ్రామంలో కానీ శ్రీరామనవమి మా పెద్దలు కానీ చేయకపోతే నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పండి. ప్రజలందరూ మాత్రం కంపల్సరీగా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుకున్నాను. ఓవైపు గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మరొక వైపు విద్య, ఆరోగ్యం పరంగా తుని నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. సీనియర్ నేత యనమల రాజేష్ ఆధ్వర్యంలో మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన తొండంగి మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు విచ్చేసిన యనమల దివ్య అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ విప్ యనమల దివ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఊతమిస్తున్నారు. అనుబంధ విభాగాలు ఏర్పాటు చేసి సర్కారు సూది వైద్యం గ్రామీణులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా తొండంగి మండలంలో తీర ప్రాంత వాసుల కోసం గడ్డిపేట పిహెచ్సి అన్ని విధాలా అభివృద్ధి పరుస్తున్నారు. ఇందులో భాగంగా సీనియర్ నేత యనమల రాజేష్ ఆధ్వర్యంలో మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు కూటమి నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనుబంధ యూనిట్ను ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అన్ని సౌకర్యాలు కల్పించి రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు కాలిపోయిన చంద్రరావు, కొయ్యా మల్లేష్, బద్ది కొండబాబు, కొయ్యా కొండబాబు, బద్ది అప్పలరాజు, అంబుజాలపు కొండబాబు, కొయ్యా లోవరాజు, కొయ్యా రాంబాబు, కొయ్యా అప్పలరాజు, బద్ది రామకృష్ణ, గడ్డిపేట గ్రామ పెద్దలు మరియు పెరుమల్లాపురం పంచాయతీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు బెండపూడి పంచాయతీ పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యే యనమల దివ్యకు కూటమి నేతలు స్వాగతం పలికారు. సుబ్బరాయపురంలో 10 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన యనమల దివ్య గ్రామాలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సాధనాల నూకరాజు, పాలచెర్ల ఎర్రబ్బు, భూసాల శ్రీనివాసరావు, వెలుగుల గోపాలకృష్ణ, బెండపూడి నాయుడు, కొర్రపాటి కన్నబాబు, ఆత్మా చైర్మన్ నరహరిశెట్టి సూర్యప్రకాష్, సుబ్బారాయపురం ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా రావులపాలెంలో సిఆర్సీ నిర్వహిస్తున్న ఆహ్వాన పోటీలు ఆహుతులను అలరింపజేస్తున్నాయి. కాటన్ కళా పరిషత్ ఆతిథ్యమిస్తున్న ఉగాది ఆహ్వాన పోటీలు నయనానందకరం చేస్తున్నాయి. 3వ రోజు ప్రదర్శనలు అదరహు అనిపించాయి. ముగిసిన సిఆర్సీ కాటన్ కళా పరిషత్ ఆహ్వాన నాటిక పోటీలు రావులపాలెం సిఆర్సీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి కాటన్ కళా పరిషత్ ఉగాది ఆహ్వాన నాటికలు పోటీలు 3వ రోజు ఘనంగా ముగిశాయి. కళాకారులకు ప్రదర్శించిన ప్రతి నాటిక ఆలోచింపజేశాయి. మొదటి రోజు గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారు ప్రదర్శించిన అమ్మ చెప్పిన బొమ్మ, బీవీకి క్రిస్టియన్స్ కాకినాడ వారు ప్రదర్శించిన కన్నీటికి విలువ ఎంత నాటికలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రెండవ రోజు గుంటూరు వారు సహానా, తెలుగు కళా సమితి విశాఖపట్నం వారు చిటికెన వేలు, చైతన్య కళాస్రవంతి విశాఖపట్నం వారి అసత్యం నాటిక ప్రదర్శించారు. 3వ రోజు ఎస్వి రంగారావు కళాస్రవంతి కాకినాడ వారి అదమనం నాటికలు, భద్రం ఫౌండేషన్ విశాఖపట్నం వారి విశాఖపట్నం వారి దొందే నాటికలు ప్రదర్శించారు. చివరిగా సిఆర్సీ రావులపాలెం వారు బంగారు లేడీ ప్రత్యేక ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది. 3 రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో ఉత్తమ ప్రదర్శనగా ₹1,00,000 బహుమతి పొందిన తెలుగు కళా సమితి విశాఖపట్నం వారి చిటికెన వేలు ఎంపికయింది. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా ₹75,000 గెలుచుకున్న చైతన్య కళాస్రవంతి విశాఖపట్నం వారి అసత్యం, తృతీయ ఉత్తమ ప్రదర్శనగా గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి అమ్మ చెప్పిన బొమ్మ ఎంపికైంది. ఈ కార్యక్రమంలో సిఆర్సీ రూపశిల్ప విక్టర్ సంస్థల అధినేత డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి, అధ్యక్షులు తాడి నాగమోహన్ రెడ్డి, కార్యదర్శి నల్లిమిల్లి వీరరాఘవరెడ్డి, రావులపాలెం ఇడ్పీటీసీ కుడుపూడి శ్రీనివాసరావు, సిఆర్సీ నాటక కళా పరిషత్ డైరెక్టర్ కల్లుమూడి సూర్యనారాయణ, సినీ నటులు గౌతమ్ రాజు, చిన్నం తేజారెడ్డి, కొవ్వూరి సురేష్ కుమార్ రెడ్డి, డి సూర్యనారాయణ రాజు, మల్లిడి అంజనీ కుమార్ రెడ్డి,
నడింపల్లి వెంకట సుబ్బరాజు వర్మ తదితరులు పాల్గొన్నారు. అమ్మాయి గారు ఎక్కడంటే 4 కిలో వీడియో తీసేయడం ఒడియాలు వేసిన తీసిగా సోషల్ మీడియాలో తోలేయడం అది ఇంకా మంచిది కాబట్టి భర్త దగ్గర ఏమి దాయకూడదు కాబట్టి నిజం చెప్పి కానీ నువ్వు చేసింది ఏంటంటే ఎవరితోటా నీకేమేమి పెట్టలా ఇంకోటే నీ కళ్ళలో సూర్యుగా చూస్తున్నాను నీ వైపే కదా తిరిగి మాట్లాడుకుని వింటుంటే అమ్మని అర్థంగా ఉందని కానీ కంపెనీ అర్థం చేసుకుంటే ఇప్పుడు వేలుతావు ఎందుకు కొట్టాడు సిఆర్సి క్లబ్ ఈ స్థాయికి ఇవాళ అంటే ఇవాళ 2 రాష్ట్రాల్లోనూ సిఆర్సి క్లబ్ లో నాటకం వేస్తున్నామన్నా అక్కడ ప్రైజ్ వచ్చిందన్నా వాళ్ళ గౌరవం పెరిగే స్థాయికి సిఆర్సి ఎదిగింది అయితే ఇలాంటి సంస్థలు కనుక బలంగా ఉండాలి. అలాంటి ఆత్మీయ మిత్రుల్ని నేను వేదికకి ఆహ్వానిస్తున్నాను. ఒకసారి సెక్రటరీ నామిల్ ఇంద్రారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ జనరల్ తేజారెడ్డి, పరిషత్ డైరెక్టర్ సూర్య గారి ముగ్గురు, అలాంటి వీళ్ళిద్దరు నాగరాజు కూడా చాలా సిఆర్సి క్లబ్ ఇవాళ ఇంత వైభవంగా ఉండడానికి నిస్వార్థంగా పనిచేస్తున్న ఇలాంటి మంచి వాటే కారణం. అంతేత మీ కర్తాలు గనుల మధ్య ఒకసారి ఆవిడ ఆత్మ శాంతి కోసం తూచా తప్పకుండా వాళ్ళు చేసే పనులు కానీ వచ్చిన వాళ్ళకి అతిథి సత్కారం కానీ లేకపోతే నటీనటుల్ని వాళ్ళు ఇచ్చే గౌరవం కానీ అలాగే ప్రేక్షకులు ఎంత గొప్ప ప్రేక్షకులు అంటే ప్రేక్షకులు దేవుడు ఉంటేనే ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతారు. ఈ కార్యక్రమాలు చేయడానికి ఒక్క మనిషి పనికిరాడు, ఒక్క మనిషి కుదరదు, ఒక్క మనిషి. కానీ ఎంతో మంది అందరూ దాతలంటే ప్రాణదాతల నాటకానికి బతికించి ప్రాణదాతలా చేస్తున్నటువంటి వీరందరికీ కూడా మీ అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మనం నాటకాలు వేస్తాము, నాటకాలు ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. నాటకాలు ప్రోత్సహించిన తర్వాత మన ప్రజలను గుర్తించే వాళ్ళు ఉన్నారు. కానీ వెంకటరెడ్డి గారు ఇవన్నీ చేస్తూ మళ్ళీ లాస్ట్ లో ఆయన రచనతో ఒక నాటకం రాసి ఇప్పుడు ప్రస్తుతం సంఘంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లం ఏంటి, ఈ సెలవు వల్ల చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి దాకా జబ్బు దాన్ని అనుకుని ఎన్నో రకాలుగా నష్టపోతాం. ఆదిరెడ్డి అప్పారావు ఆడియో కథలో ట్విస్ట్ల పర్వం కొనసాగుతోంది. అమ్మాయి జీవితం ఏమైపోతే మాకేంటన్న ధోరణిలో వైసీపీ తమ కుటుంబం కలహాలను రాజకీయం చేస్తుందని చంద్రకళ కోడలు విజయదేవి మీడియా ముందుకొచ్చింది. తన భర్త నుంచి తనను వేరు చేయడానికి అత్త చంద్రకళ చూస్తోందని జాన్ అనే వ్యక్తి తనపై హత్యాయత్నానికి ఒడిగట్టారని ఆమె ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని ఆదిరెడ్డి అప్పారావును కోరాని చెప్పిన యాండ్రపు విజయదేవి తాను ప్రాణాలతో ఉన్నాను అంటే అది ఆదిరెడ్డి అప్పారావు పుణ్యమేనని చెప్పుకొచ్చింది. నీ 2 కిలోమీటర్లు 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 2
కేసు వేసాను సార్, కేసులో కోర్టులో చూసుకుంటానన్నారు సార్ ఆయన. నాకు 2022లో నా భర్తతో వివాహం జరిగిందండి. మమ్మల్ని చాలా మోసం చేసి పెళ్లి చేసుకున్నారండి మా అత్తయ్య గారు. ఇప్పుడు ఏదైతే ఆడియో ఆదిరెడ్డి అప్పారావు గారు మాట్లాడి వైరల్ అవుతుందో, యాక్చువల్గా అసలు నేను ఇక్కడ ఇలా ప్రాణాలతో నించుని మీ అందరికీ నిజం చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చానండి. ఎందుకంటే నేను ఇలా ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం ఆదిరెడ్డి అప్పారావు గారేనండి. ఎందుకంటే మేము చాలా పరువే ప్రాణంగా అనుకున్న ఫ్యామిలీ అండి మాది. నేను చాలా నరకం అనుభవించాను మా అత్తగారితో. ఆవిడ ఎలాంటి కారణం లేకుండా నాకు నా భర్తకి విడాకులు ఇవ్వాలని చూస్తున్నారండి. ఈ వ్యక్తి జాన్ మార్మూడి అని ఈ వ్యక్తితో మా అత్తగారు ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నారండి. ఆ ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకొని ఆవిడ నన్ను నా భర్తని విడదీయడానికి ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేశారండి. ఇదిగోండి జాన్ అనే వ్యక్తి, నేను ప్రజెంట్ ఏదైతే పాలచెర్ల హౌస్లో ఉంటున్నానో అక్కడికి వచ్చి కరెంటు వైర్లు కత్తిరించి వాటర్ అవన్నీ తీసేసి నన్ను ఎలా అయినా ఇంట్లోంచి పంపించాలని చూస్తున్నారండి. దీని అంతటికీ కారణం ఏంటంటే కేవలం మా అత్తగారు మమ్మల్ని మోసం చేసి ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకున్నారండి. ప్రస్తుతం ఈవిడ నా భర్త ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా చేస్తున్నారండి. ఆయనతో పాటు పనిచేసే ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు రమాదేవి అండి. ఆ అమ్మాయితో చేతులు కలిపి నా భర్తని నన్ను విడదీయడం కోసం ఆ అమ్మాయి దగ్గర ప్రతి నెల డబ్బులు తీసుకొని, ఇవన్నీ ఆ అమ్మాయి ట్రాన్సాక్షన్స్ అండి. ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకుని నా భర్తని నన్ను దూరం చేయాలని చూస్తున్నారండి. ఇలా బెదిరిస్తూ వస్తుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆదిరెడ్డి అప్పారావు గారి దగ్గరికి వెళ్ళాను సార్ మేము. సార్ ఇలా జరిగిందంటే ఆయన ఏమన్నారంటే, నువ్వేం బాధపడకమ్మా, నేను ఉన్నాను, పైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, నీకేం అన్యాయం జరగదు, నేను చూసుకుంటానులే అలాగని చెప్పి అలాగ ఉండేవాడు సార్. ఈ జాన్ అనే అతను, తర్వాత ఈ రమాదేవి అన్న అతను రావటం, ఎవరినైనా పంపించడం, కేసు విత్డ్రా చేసుకోకపోతే మీ ఆయన మేము కలిపి నిన్ను ఏమన్నా టార్చర్ చేస్తాం, మేము ఏమన్నా చేయగలం, పోలీస్ బలం మా దగ్గర ఉంది అలాగని చెప్పి మేము 18 మంది ఫ్యామిలీ సార్, 12 మంది ఫ్యామిలీల్లో 12 మందిని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించింది సార్. అక్కడ పెట్టితే అక్కడికి వెళ్ళి ఎస్పీతో ఇవన్నీ చెప్పి, సార్ ఇలా జరిగిందని చెప్తే ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు సార్. వీళ్ళు ఇల్లీగల్గా ఉన్నారు, వీళ్ళు తప్పు లేదని చెప్పి మాకు రిపోర్ట్ ఇచ్చారు. అది మేము అక్కడ సబ్మిట్ చేశాం సార్. తర్వాత ఈ జాన్ అనే అతను ఎంత నరకం చూపిస్తున్నాడంటే, ఈ అమ్మాయి బయటకు వస్తే చాలు సార్, నువ్వు కేసు విత్డ్రా చేసుకోకపోతే నేను చంపేస్తాం, మీ మామయ్య మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతాం, అలా భయపిస్తూ ప్రతిసారి భయపించడం అదే సార్. హోంమంత్రి వంగలపూడి అనిత పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో వాలీబాల్ పోటీలు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో పాయకరావుపేటలో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను పాయకరావుపేట కాలేజీ గ్రౌండ్లో టీడీపీ మండల అధ్యక్షులు, పద్దు టౌన్ అధ్యక్షులు యాళ్ల వరహాలబాబు, టీడీపీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దిరెడ్డి చిట్టిబాబు, గూడూరు శ్రీనివాస ప్రారంభించారు. ఈ పోటీల్లో 20 జట్లు పాల్గొంటున్నాయి. ఫైనల్స్ పోటీలు 24వ తేదీన మంత్రి అనిత పుట్టినరోజున నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాటక అకాడమీ రంగం డైరెక్టర్ విలియం కేరీ, రమాకుమారి, కంకిపాటి వెంకటేశ్వరరావు, మజ్జూరి నారాయణరావు, జూరెడ్డి ప్రసాద్, వార్డు మెంబర్లు పెంకే గోవిందు, పల్లా గోవింద్, రిపీట్ పల్లా ప్రసాద్, తాటిపాక లోవరాజు, ముక్కుడుపల్లి దాసు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు అడుగు వేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి పరిచయం చేసుకున్నారు. హాస్పిటల్ అమ్మా చెప్పలే పాయకులపేట మండలాన్ని క్రీడాభిగా చేస్తున్నటువంటి సామాన్లు రాష్ట్ర హోంశాఖ డాన్స్ అకాడమీ వారు ప్రస్తుతం కొంచెం జట్లాగాలి.
బాల్ పట్టుకోవాలి పాయింట్ గోస్ టు పిఎల్పురం. పాయకరాడ్ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ఈ టోర్నమెంట్ లో కాన్స్టిట్యున్సీ మొత్తం మీద 20 టీంలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళకి ఈరోజు సెమీఫైనల్స్ వరకు ఆడించడం, తర్వాత ఫైనల్స్ మేడం గారు పుట్టినరోజు 24వ తారీఖు సాయంత్రం ఇదే గ్రౌండ్ లో జరుగుతుంది. ఆ కార్యక్రమం తర్వాత కేక్ కటింగ్, మేడం గారు పుట్టినరోజు పురస్కరించుకుని కేక్ కటింగ్, పేదలకు వస్త్రదానం, అదేవిధంగా పాయకరాబాద్లో ఉన్న ఒక వేరే గ్రౌండ్ లో క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ టీం కూడా ఫైనల్స్ అదే రోజు ఉదయం 24వ తారీఖు ఉదయం జరిగి సాయంత్రం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అది జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమం కూడా ఇచ్చేసి దాన్ని కూడా జయప్రదంగా చేసుగా కోరుతాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందు నడిపిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాష్ట్ర హోంమంత్రి వర్యులు అనితమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులందరి తరఫున కూడా ఈరోజు నియోజకవర్గ స్థాయి వాలీబాల్ పోటీలు మన పాయకరాపేట హై స్కూల్ గ్రౌండ్ లో కండక్ట్ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మన నాయకురాలు పాయకరాపేట నియోజకవర్గ ఆడబిడ్డ శ్రీమతి వంగలపూడి అనిత గారి పుట్టినరోజు సందర్భంగా గౌరవ పెద్దలు గుంటూరు శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఈ స్పోర్ట్స్ని ప్రారంభించడానికి నన్ను కూడా ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొంటున్న టీంలన్నింటినీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేషన్ చేయాలి. తర్వాత మిగతా రోజుల్లో ఈ స్పోర్ట్స్ నిర్వహించడానికి స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని పోటీలు నిర్వహించడానికి ప్రోత్సాహకరంగా ఉండే విధంగా మీ అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇవ్వడం థ్యాంక్స్. అనకాపల్లి పట్టణంలో సుమారు 12 కోట్ల అంచనా వ్యయంతో శ్రీ రాజరాజేశ్వరి మాత ఆలయ నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నాయి. శ్రీ వేద సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్ భారతదేశంలోనే ప్రప్రథమంగా సువిశాల విస్తీర్ణంలో శ్రీ రాజమాతంగి వారాహి సహిత శ్రీ 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 రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణం జరుగుతోంది. నిర్మాణ పనులను ఆలయ ట్రస్ట్ చైర్మన్ పి కిరణ్ తో బీజేపీ నేత ముత్యాల వెంకటేశ్వరరావు పరిశీలించారు. చాలా దేవాలయాలు మీరు చూసే ఉంటారు. అంటే దేవాలయం నిర్మించడం కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. మనకి ఇక్కడ పూర్తిగా రాజకీయ పరంగా ఉన్నతాభివృద్ధి సిద్ధిరస్తు. రాజరాజేశ్వరి పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. సతీష్ నమదేశ్యాం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదమమవః తాం ఆవహ జాతవేదో లక్ష్మీం అనపగామినీం యస్యాం వరాంకుశోపాసమపేతముద్రం కరేరంతింగళాసనస్థం బాలార్వజే హేమంబం జ్యోతిశ్రీంతం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తే దివ్య శ్రీ సువర్ణమంత్ర పుష్పాన్ని సమర్పయామి. విష్ణుస్వం బ్రహ్మస్వం ప్రజాపతి అంతధాపాపోద్యోతిరసమృతం బ్రహ్మాపోత్సవరాపవం ఈశాన సర్వవిద్యానాం బ్రహ్మాధిపతి ధర్మనోధిపతి బ్రహ్మా శివం సహశివం
ఓం రాజాదిరాజాయ వరసయ్యస్సాయినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. ఎక్కువ మేము పేపర్లోని మా ఇంట్లో మా పిల్లలు ఇలా వస్తున్నారంటే నేను ఎక్కడో విన్నట్టుంది పేరు బస్సులు వెళ్ళేప్పుడు అట్లా చూస్తుంటారమ్మా. దీంట్లో గోశాలతో పాటు వేద పాఠశాల, జ్యోతిష పాఠశాల, సంస్కృత పాఠశాల అనేటటువంటివి కూడా ఈ దేవస్థానంలో నిర్వహణ చేయాలని చెప్పేసి ఈ ట్రస్ట్ తాలూకు ముఖ్య ఉద్దేశంగా ఈ ఆలయ నిర్మాణం పనులు చేపట్టడం జరిగింది. సుమారు ఇప్పటిదాకా కూడా మనకి రేపు ఏప్రిల్ 30వ తారీఖున ప్రతిష్టా కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ ప్రతిష్టలోపు మనకి ఇప్పటిదాకా 2.25 కోట్ల దాకా ఖర్చు అయింది. ఇంకొక 50 లక్షలు ఖర్చు పెడితే మనకి 3 కోట్లతోటి ఇప్పటికి ఈ ఒక్క ఆలయం మనం చేయగలిగాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నక్కపల్లి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన మహోత్సవానికి తరలి వెళ్లిన కూటమి శ్రేణి. తేటగుంట వద్ద బస్సులకు పచ్చ జెండా ఊపిన ప్రభుత్వ విప్ యనమల దివ్య. ఊరూరా సీతారాముల కళ్యాణ మహోత్సవాలు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు పిలుపు. రాజమండ్రిలో రాకాస చిత్ర యూనిట్ సందడి. ఇదో డిఫరెంట్ మూవీ అన్న యూనిట్ బృందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.